మమ్మీ డాడీని లేస్తేమ్మని చెప్పు. ముందు మీ డాడీ లేచి రావాలిగా. నేను అమ్మాయి మందు కూడా మనసందా ఇంకా ఏడో అంట సరే పోదాం. జగమే మాయ లైఫ్ నిదానం బారా Hey. Stay. Sorry. Hey. Stay. Hey. Hello, Deva. Hey. Deva, talopo. Hey. ఎక్కడ తలపెట్టావు? పడుకున్నావా? లేదు. డోర్ తినక ఏమంత సలుపు? ఫోన్ లిఫ్ట్ చేయడానికి నీకెందుకు అంత సలుపు? నీకు ఇంట్లో కూర్చొని కూర్చొని బాగా బలిసిందా నీకు? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అన్నం పెడతా. పాప పడుకుందా? ఇంట్లో పాప ఉందని గుర్తుందా నీకు? అందుకే నా ఫోన్ చేస్తే అన్నిసార్లు లిఫ్ట్ చేయింది. ఇంటికి వస్తే తలవుతున్నా. ఏమే అన్నం అడుగురా. ఈరోజు కూడా పచ్చడినా? కూరలే లేవా ఇంట్లో? ఏం లేవు. పడుగు ఆమ్లెట్ వేయచ్చు కదా.
కోడిగుడ్లు నేను కానీ పెట్టాలి ఇంకా. ఛే, ఇంట్లో నా ప్రశాంతం లేదు. ఎల్లెళ్ళు తెలుస్తుందిలే. ఏమయ్య? ఏంటి రాయే. ఏమయ్య? నీకు మందు పొందు తప్ప ఇంకేం తెలీదు. ప్లీజ్. దీనికేం తక్కువ లేదు. పావలా సంపాదన లేదు కానీ ఇవన్నీ కావాలి. మొగుడు పిల్లవాడి ఇదే కదా. నేను పడుకోవాలి పో. ఈరోజు నాకు లేనట్టు ఏయ్, టీ తీసుకురా. నైట్ తాగింది ఇంకా దిగినట్టు లేదా ఈసారికి. ఇదిగోటి. టీ తెమ్మంటే డికాషన్ ఇచ్చావంటే ఈ రోజు ఆ డికాషన్ అయినా ఉంది, రేపు అది కూడా ఉండదు. డబ్బులు తీసుకొచ్చి నీ మొహాన్ని కొడతా చూడు. ఏం కావాలి? పని ఏమైనా ఉందా అన్న? రాత్రి తాగింది ఇంకా దిగినట్లేదు. నువ్వేం పని చేస్తావు? పోరా బయటికి పో. నా ప్లీజ్ అన్న, పని ఏమన్నట్టు చూడ. పోరా బయటికి. అన్నా, పని ఏమైనా ఉందా షాప్లో? లేదన్నా, మా వాడు నాకే జీతం ఇవ్వడం లేడు. వెళ్ళన్నా, మా ఓనర్ వస్తాడు. చూడన్నా, ఏదైనా పని ఉంటే చేస్తాను. లేదు, వెళ్ళన్నా దయచేసి. ఏమి ఇంకా నా మొహం మీద డబ్బులు పడలేదు. బయటికి వెళ్ళి సంపాదిస్తే తెలుస్తుంది. అవునా, సరే సరే. ఈ మనిషిని ఎలా మార్చాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వరు. ఏంట్రా ఇలా వస్తున్నావు? పని అడిగితే ఎవరు ఇవ్వట్లేదురా. పొద్దు నుండి తిరిగి తిరిగి ఇసుగు పుట్టిందా. పని అడిగితే ఎవడెవడో ఇంట్లో పోయి లేదంటే ఎవడో పడుచుకోడు. అదేముందంటే ఎవడైనా పోస్తాడు. అదేంటో. సరే మందాదం పద పోదంపా.
మధ్యాహ్నం రూపాయి లేదన్నావు, ఫుల్గా తాగిరాడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. అవునా? అలాంటి వాడికి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళంటే బాగుంటుంది అనుకున్నాను. ఓహో, నువ్వు వెళ్ళి అన్నం తీసుకురాబో. వెళ్ళు. తాగుబోతు సచ్చినోడు, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. నాకు తెలుసులేబో. అన్నం అంటే అన్నం కూడా కాదు, కూర కూడా వేయాల. మొగుడంటే తాగి రావడమే కాదు, ఇంట్లో కావాల్సినవి కూడా తేవాలి. కూర లేదు, నారా లేదు, ఆ ఒత్తన్నం తించావు. ఏం ఆగిపోయావు? తిట్టు. నేను తిట్టేం ప్రయోజనం? నిన్న కట్టబెట్టినాను అనాలి. ఛే. ఏంటి రెడీ అవుతున్నావు? ఎక్కడికి? ఉద్యోగానికి. ఈ టైంలో ఏ ఉద్యోగం? రోజు రాత్రిలో నువ్వు చేసేదే. నువ్వు బాగా బరి తెగించావా? నువ్వు అన్నావుగా నాకు బాగా బలిసిందని. ఎవరు చూస్తారా అని వెళ్తున్నా. ఏం మగాడి మరి పౌరుషం ముంచుకొచ్చిందా? నువ్వు తాగేసి వచ్చి చేస్తే నాకు అలాగే ఉంటుంది. నేను బజార్ దాన్నా? నువ్వు బెల్లం దగ్గరకు వచ్చినట్టు ఏ రోజైనా వచ్చావా? నీ సుఖమో అవసరమో తెలియదు, కానీ నీ పని అయిపోవాలి. మరి నాకెలా ఉంటుంది? అంటే సుఖాల కోసం బయటకు వెళ్తావా? అవును, ఎవరైనా ఉంచుకుంటారంటే అలానే ఉంటా. నువ్వు ఏ రోజైనా నా మొగుడిలా ఉన్నావా? పెళ్లితోటే నీకు మొగుడినయానే. భార్యాభర్తల బంధం కాబట్టే నువ్వు ఇన్ని రోజులు నాతో కలిసి ఉన్నావు. భర్త అంటే కడుపు చేసేవాడు కాదు, కన్నీళ్లు రాకుండా చూసుకునేవాడు, బాధ్యతలు తెలిసినవాడు. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నువ్వు భర్తగా ఎన్ని రోజులు ఉన్నావో ఆలోచించుకో. కనీసం ఒక తండ్రిగా అయినా ఉన్నావా? నీ కూతురికి ఏం కావాలో తెలుసుకున్నావా? నువ్వు ఉండడానికి ఒక ఇల్లు, కోరిక తీర్చుకోవడానికి ఒక ఆడది కావాలి. ఇప్పుడు కూడా అంతే. నేను ఎక్కడికి వెళ్ళినా నీ పక్కకు వస్తా. అప్పుడు నీకు నాకు తేడా ఉండదు. నువ్వు ఒక తాగుబోతోడివి, నేను ఒక తిరిగిపోతున్నా. నన్ను క్షమించు. క్షమించు అన్న మాట కూడా చిన్నదే. భర్తగా నన్ను నేను దిద్దుకునే అవకాశం ఇవ్వమనుకుని నేను నిన్ను అడగను. ఒక మంచి తండ్రిగా అనిపించుకున్నాకే భర్తగా నన్ను స్వీకరించు. థ్యాంక్ యూ. నేనే మీకు చెప్పాలండి. ఇలాంటి సందర్భంలో కూడా మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నీ బాధను అర్థం చేసుకున్నా కానీ నేను అర్థం చేసుకోలేదు. ఈరోజు నీ బాధను చూపించావు. ఒక ఆడది తెగిస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. డాడీ, ఏం కావాలి తల్లి? లేస్ కావాలి.